అభినందనలు. నేషనల్ లెవెల్కు ఎంపికైనందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము చదివే టైంలో, మా స్టడీ టైంలో ఇటువంటి అవకాశాలు మాకు లేవు. మా బాబు చదివే స్కూల్ నుండి ఇటువంటి అవకాశం రావడం, స్కూల్ నుండి ఎక్స్ట్రా కరిక్యులమ్స్ తీసుకురావడం, స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ నుండి మండల్ లెవెల్లో కాంపిటీషన్కి అటెండ్ చేయడం, అక్కడ విన్ అయ్యి మళ్ళీ డిస్టిక్ లెవెల్కి అటెండ్ అవ్వడం, అక్కడ కూడా విన్ అయ్యి స్టేట్ లెవెల్కి అటెండ్ అవ్వడం, స్టేట్ లెవెల్ నుండి మళ్ళీ నేషనల్ లెవెల్కి అటెండ్ అవ్వడం. ఇక్కడ మాది ఒక చిన్న పల్లెటూరు ఇటిక్యాల అనేది. ఇక్కడ ఏంటంటే కేరళ నుండి మంచి స్టడీ తీసుకొచ్చి అక్కడి ప్రొనౌన్సియేషన్తో పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సబ్జెక్టే కాకుండా చాలా ఎక్స్ట్రా కరిక్యులమ్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి మా బాబుకి చాలా యూజ్ అయినాయని నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అనేది మేనేజ్మెంట్ చాలా కాన్సన్ట్రేట్గా పిల్లల్ని చదివించడం, అక్కడి వరకు వెళ్ళడం, ఎక్కడైతే పిల్లలు ఇక్కడ నుండి స్టడీ తీసుకెళ్ళి అక్కడ చాలామంది వేల మందిలో మా పిల్లల్ని నిలబెట్టడం అనేది ఆ క్రెడిట్, ఆ గౌరవం మా స్కూల్కి దక్కుతుంది. ఎబెనేజర్ మా బాబు చదివే స్కూల్కి దక్కుతుంది. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది చెప్పండి. మా పాప కూడా ఈ స్కూల్లో ఎబెనేజర్ స్కూల్లో ఉంది. మా మండలంలోనే సెలెక్ట్ అయింది. అవకాశంలో కూడా ఛాంపియన్గా విన్నర్ అయింది. ఇప్పుడు స్పెల్లింగ్ బీలో కూడా పాప స్టేట్ దాకా వెళ్ళింది. చాలా సంతోషంగా ఉంది. మా పాఠశాల విద్యా విధానం మీ బిడ్డ విజయానికి ఎలా దోహదపడిందని మీరు భావిస్తున్నారు? బాబుని స్కూల్లో నర్సరీలో జాయిన్ చేసినప్పుడు, ఎల్కేజీకి వచ్చినప్పుడు, ఎల్కేజీలో నంబర్స్ స్పెల్లింగ్తో సహా నేర్చుకోవడం జరుగుతుంది. యూకేజీకి వచ్చేసరికి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ అవుతుంది. సిబిఎస్ఈ సిలబస్లో ఏంటంటే యూకేజీ నుండే వర్డ్స్ అనేటివి ప్రాపర్గా చదివించడం, వర్డ్స్ ప్రాక్టీస్ చేయించడం, రీడింగ్ ప్రాక్టీస్ అయినా రైటింగ్ ప్రాక్టీస్ అయినా యూకేజీ నుండే పిల్లలకి అది చాలా ప్లస్ అవుతుంది. ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి హార్డ్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను చూస్తున్నా హార్డ్ వర్డ్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి ఈజీ అయిపోతుంది. థర్డ్ క్లాస్లో స్పెల్లింగ్ బీలో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఈ ఒక్క ఇయర్లో జరిగింది కాదు. యూకేజీ నుండి ఇక్కడ ఎవ్రీ సబ్జెక్ట్లో ఈ పిల్లలకి వర్డ్స్ అనేటివి నోటెడ్ అయిపోతున్నాయి, మైండ్లో అది ఫీడ్ అయిపోయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసరికి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో వెళ్ళేసరికి మా బాబు 700 స్కూల్స్లో థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్లో మా బాబు ఒకరు పార్టిసిపేషన్ చేశారు. ఆ పిల్లల్లో చాలామంది వర్డ్స్ చెప్పలేకపోయిండు. వీడికి ఏంటంటే ఆల్రెడీ యూకేజీ 4 years బ్యాక్ నుండి వర్డ్స్ అనేటివి రివిజన్ అవుతూ వచ్చిండు కాబట్టి ఈజీగా చెప్పగలిగిండు. ఎక్కడ కూడా భయపడకుండా తడబడకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు. ఫైనల్ వరకు ఒక మిస్టేక్ లేకుండా ఆన్సర్ చేయగలిగిండు. సో ఈ క్రెడిట్ అంతా సిబిఎస్ఈ సిలబస్ ఈ స్కూల్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయము. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు, హార్డ్ వర్డ్స్, సెంటెన్స్ ఎవ్రీ లెసన్లో ఈజీగా చదవగలుగుతాడు. ఇప్పుడు సెకండ్ క్లాస్ నుండే మా బాబు ఫస్ట్ క్లాస్ నుండి, సెకండ్ క్లాస్ నుండి ఈజీగా చదవడం అనేది మా బాబుకి తెలుసు. థర్డ్ క్లాస్కి వచ్చేసరికి స్పెల్లింగ్ బీ అక్టోబర్లో ఇవ్వడం జరిగింది. అక్టోబర్లో స్పెల్లింగ్ బీలో 25 మాడ్యూల్స్ చదివిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ స్పెల్లింగ్ బీనే కాకుండా సబ్జెక్ట్లో కూడా అడగడం జరిగింది.
ఆ సబ్జెక్ట్లో ఉన్న వర్డ్స్ అన్నీ బాబు చదవడం వల్ల ఎక్కడ అడిగినా కూడా చెప్పగలిగిండు. దానివల్ల ఈ పాఠశాల విద్యా విధానం అనేది మా బాబుకు చాలా చాలా ఉపయోగపడిందని నేను చెప్తున్నా. ఇక్కడ దయచేసి అందరి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పగలిగింది ఒకటే, సిబిఎస్ఈ సిలబస్ అనేది మనకి అన్ని స్కూళ్ళలో దొరకదు. ఇక్కడ ఇటిక్యాలో ఎబెనేజర్ స్కూల్లో చాలా సంవత్సరాల నుండి స్కూల్ స్థాపించినప్పటి నుండి సిబిఎస్ఈ సిలబస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేర్చుకున్న పిల్లలు నేను వింటున్న స్టేట్ లెవెల్కి కానీ అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీస్లో కూడా సెటిల్ అయిన పిల్లలను నేను చూశాను. అందుకే మా బాబుని స్టార్టింగ్ నుండి ఇక్కడే చదివించడం జరుగుతుంది. బాబు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. నేషనల్ లెవెల్లో కూడా విన్ అవుతాడని నేను 100% నమ్మకంతో చెప్తున్నాను. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దిస్ ఎబెనేజర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ సార్ కానీ మేడం కానీ మా పిల్లలకి గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు, గాడ్ గిఫ్ట్ ఆఫ్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకా మా పిల్లలకి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ముందు క్లాసులలో కూడా ఇంకా ఇటువంటి మంచి మంచి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాగ చైతన్య, నువ్వు స్టేట్ లెవెల్లో అబకస్ విన్ అయినావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ స్కూల్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేసిండ్రు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల గారు నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది. థ్యాంక్ యూ ఫర్ మై ప్రిన్సిపల్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ సార్. ఓకే అనన్య, నువ్వు అబకస్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్ అయినావు, స్పెల్లింగ్ బీలో స్టేట్ లెవెల్లో కూడా విన్ అయినావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అండ్ మీ స్కూల్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేసిండ్రు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు మా ఉపాధ్యాయులు చాలా సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. థ్యాంక్ యూ టు సార్స్ అండ్ టీచర్స్. ఓకే అమ్మ. విశ్వ, స్పెల్లింగ్ బీ నువ్వు స్టేట్లో విన్ అయ్యి నేషనల్కి క్వాలిఫై అయినావు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ స్కూల్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేసిండ్రు? నేను చాలా గర్వపడుతున్నాను. మా ఉపాధ్యాయులంతా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ సార్. సార్, మన పిల్లలు అబకస్లో స్టేట్లో విన్ అయ్యిండ్రు, మళ్ళీ స్పెల్లింగ్ బీలో కూడా డిస్ట్రిక్ట్లో విన్ అయ్యి స్టేట్లో కూడా విన్ అయ్యిండ్రు, మళ్ళీ దాంట్లో ఒకరు నేషనల్లో క్వాలిఫై అయ్యిండ్రు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతుండ్రు? బాగా సంతోషంగా ఉందమ్మా. అంటే మన పిల్లలకు అంటే మనం వాడులో సిబిఎస్ఈ సిలబస్ సబ్జెక్ట్ కాకుండా కానీ మనము పిల్లలకు మనకు రీడింగ్ ఇంగ్లీషు అట్లాగే మన స్పెల్లింగ్ బి అబాకస్ కూడా మనం పెట్టాం కాబట్టి మన పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.